అల్లు అర్జున్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఒక మంచి పని చేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తొలి వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. 1000 మంది ప్రతినిధులతో 6 గంటల పాటు గడిపిన అల్లు అర్జున్ ఎందుకు ఇది వ్యాపారం ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ వీడేమో వాళ్ళకి బిల్డప్. ఏం జరుగుతుంది మామ మన టాలీవుడ్ లో? మీకైనా అర్థమవుతుందా? ఒక హీరో, అది ఒక స్టార్ హీరో 6 గంటల సేపు స్టేజ్ పైన నిలబడుకొని దాదాపు 900 మందికి ఫోటో స్టిల్స్ ఇవ్వడం ఉంది భయ్యా. అంతులేని ప్రేమను లోపల దాచుకునే సంతులేనిదా దాటి వెళ్ళకాగిన ప్రేమ నా మాటల బాధకు మాటలకు కలకలు కలలకు ఆశిస్తారు తేరువ తేరువ వస్తారు నా జగతారా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వాటర్ బాటిల్ మీద అఫ్ఫా అని పెట్టడం ఏంది? డ్రెస్ కోడ్ ఏంది? ఐడి కార్డ్స్ ఏంది? ఒక ప్రాసెస్ ఏంది ఇది? నువ్వు ఎవరైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముझे సలాం కర్తే పావ్ పకడ్తే మేరే. అది ఒక ఫ్యాన్స్ మీటింగ్ కాదు కాదు కాదు, ఎంప్లాయీస్ మీటింగ్. ఇప్పుడు మనం మాడకపోతున్నాం అఫ్ఫా అనే ఒక ఫ్యాన్స్ మీటింగ్ గురించి. సో దీన్ని ఫ్యాన్స్ మీటింగ్ అనడం కంటే ఒక ఎంప్లాయీస్ మీటింగ్, గెట్ టుగెదర్ లాంటిది అనిపిస్తుంది అనమాట. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంకుల్ కాదురా భాయ్. ఓకే బాయ్. సో ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద పార్టీ. సో అలాంటిది. బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఒక హీరో వచ్చాడు, అతనే అల్లు అర్జున్. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. సో మొత్తానికైతే ఇక్కడ పొగడడానికి కొన్ని విషయాలు ఉన్నాయి భయ్యా, తిట్టడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టడం ఎందుకు కానీ పొగడతలతో ముంచేద్దాం. ఫస్ట్ 900 మంది వచ్చారనమాట ఆ ఫ్యాన్స్ మీటింగ్, ఆ ఎంప్లాయీస్ మీటింగ్. దానికైతే ప్రతి ఒక్కరికి కూడా కాదు అనకుండా ఫోటో ఇచ్చారు భయ్య. అది బాగా హక్ చేసుకుని ప్రేమతో ఇచ్చాడు అనమాట. లిటరల్లీ పక్కన పెట్టేస్తే నెగిటివ్స్ లో. సో ఇది ఎంప్లాయీస్ మీటింగ్, ఫ్యాన్స్ మీటింగ్. అఫ్ఫా అంటవయ్యే, అదే అల్ఫా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నమాట. ఇది ఎప్పుడు పెట్టారు? సో లిటరల్లీ నాకైతే ఇది ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా అనిపించలేదు, ఒక ఎంప్లాయీస్ మీటింగ్ లాగా అనిపించింది. అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ పెట్టాడు భయ్య అల్లు అర్జున్. అది అల్లు అర్జున్ ప్లానా, లేకపోతే వెనకాల ఉన్న బన్నీ వాసు ప్లానా, లేకపోతే ఇంకెవరు ప్లాన్ అవ్వండొచ్చు. సో ఫ్యాన్స్ ప్లాన్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఇది లిటరల్లీ కరెక్ట్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ ప్లానే. అర్థమైందా? నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా, నీ కాళ్ళు పట్టుకుంటా. సో అల్లు అర్జునే పక్కా ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఒక ప్రాపగాండాలకు వెళ్తున్నాడు. ఇక 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టబోతున్నాడు. మొత్తం పోతారు. ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్, క్లాప్స్ పెట్టాల్సిందే. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ని ఏకంగా ఎంప్లాయీస్ లాగా మార్చేస్తున్నాడు అనమాట తనకి అనుకూలంగా. సో ఇది చాలా తప్పు.
ఏంటంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు సో తన మీద ప్రేమతో రావాలి అండ్ వాళ్ళ ఎలా ఉన్నా ఇష్టపడేలాగా ఉండాలి. అంటే డ్రెస్ కోడ్ పెట్టాడు, ఐడి కార్డ్స్ పెట్టాడు. ఏంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఫ్యాన్స్ లాగా కాదు, ఒక ఎంప్లాయీ లాగా. వీళ్ళంతా నా ఆర్మీ అంటాడు కదా, సో వీళ్ళంతా నా ఎంప్లాయీస్. ఇప్పటి నుంచి నాకు తెలిసి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉండరు, ఎంప్లాయీసే ఉంటారు. పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. చెప్పలేం. సో మొత్తానికైతే ఇక్కడ ఇంకో ఓవర్ యాక్షన్ చేశాడు. ఏంట్రా అంటే స్టేజ్ ఎక్కితే చాలు దురద ఏమో బాయ్కి అర్థం కాదు, కానీ అదేదో ఒక రకమైన స్టైల్ అయ్యా వగులు అంటారు అన్నమాట మా భాషలో. ఆ వగులు ఎందుకో నాకు అర్థం కాదు. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లిలా, ముద్ద వెనకడిగేదేది లేదు రొల్లిలా, చూడు గ్యాంగ్ ఎంత షాక్ ఉందో గల్లిలా. ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి తప్ప వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దన్నారు హీరో అల్లు అర్జున్. ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నువ్వు హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా, నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టదు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమ్మ తోడు చెప్తున్నా, అల్లు అర్జున్ నన్ను ట్రోల్ చేసి సావా దెంగు చెవులు మూసాను లంజోడు ఎవ్వరు చేశాడ. అల్లు అర్జున్ జోలికి వస్తే ఆర్మీ మాత్రం తగ్గేదేలే. వాళ్ల కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మీ ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసం వాడాలని అల్లు అర్జున్ సూచించారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను.